హలో అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గైస్, మనకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అయినటువంటి ఎంహెచ్ఎస్ఆర్పి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్ ఉందో దానికి సంబంధించినటువంటి క్లియర్గా ఒక అప్డేట్ అనేది ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ముందుగా వచ్చేసి ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేది క్లియర్గా గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వెబ్ నోట్ వచ్చేసి మనకు చూసుకోవచ్చండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి వెబ్ నోట్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 రిక్రూట్మెంట్ డీటెయిల్ ఫర్ అప్లికెంట్ అండి. మనం ఏదైతే ఎగ్జామినేషన్ కంప్లీట్ కావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సిబిటీ, అండ్ ఈ సిబిటీ కంప్లీట్ అవ్వగానే దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ వీటికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ అప్డేట్ వచ్చేసి ఏంటంటే, ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 సంబంధించి ఎగ్జామినేషన్ రాసారో దానికి సంబంధించి కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వెయిటేజ్ మార్క్స్ ఒకవేళ అప్డేట్ అయ్యాయా లేదా తెలుసుకోవడం కొరకైతే ఈ ఒక జాబితా అనేది రూపొందించడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ దీంట్లో వచ్చినటువంటి ఎంహెచ్ఎస్ఆర్బి ఏం చేసిందంటే ఏమైనా రీమార్క్స్ ఉంటే కూడా రాయడం అయితే జరిగింది. అండ్ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టాలనుకుంటే కూడా దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ హ్యాస్ ఇష్యూడ్ ద నోటిఫికేషన్ నెంబర్ 3 2024కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వాజ్ హెల్డ్ ఆన్ 10/11/2024 in one section. Out of 24,045 applicants who have applied for 23,323 have appeared for the examinationకి అయితే అపేర్ కావడం జరిగింది. అండ్ ఇక్కడ ప్రిలిమినరీ కీ వచ్చేసి మనకు 12/11/2024 రోజున రిలీజ్ కావడం జరిగింది. అండ్ అబ్జెక్షన్స్ కూడా 10/3/2025 వరకు అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ది ప్రొవిజనల్ లిస్ట్ కాంట్రాక్టింగ్ ఆల్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్స్, ఓన్లీ డీటెయిల్స్ మాత్రమే అండి, ఇది రిజల్ట్ అయితే కాదు. అండ్ ఇంక్లూడింగ్ ద మార్క్స్ అప్టైన్ ఇన్ ద సిబిటీ అండ్ వెయిటేజ్ మార్క్స్ ఫర్ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సర్వీస్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నారో లేదా ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసి ఫెసిలిటీస్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్కి సంబంధించి వర్క్ చేశారో వాళ్ళకి సంబంధించి ద డీటెయిల్స్ అదర్ దెన్ ద సిబిటీ అండ్ వెయిటేజ్ మార్క్స్ ఆర్ నాట్ వెరిఫైడ్ బై ద బోర్డ్. దోస్ డీటెయిల్స్ ఓన్లీ బీ వెరిఫైడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అండి. కొన్ని డీటెయిల్స్ అనేది వెరిఫై అయితే కాలేదు సిబిటీ టైంలో. అండ్ వాటికి సంబంధించినటువంటి వెయిటేజ్ మార్క్స్కి సంబంధించి కూడా ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరిగింది. అండ్ మీరు ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టాలనుకుంటే 10/6/2025 నుంచి 15/6/2025 వరకు అయితే ఇక్కడ అబ్జెక్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. అబ్జెక్షన్స్ హ్యావ్ టు ఫిల్ ఆన్లైన్ ఓన్లీ ద అప్లికెంట్స్ లాగిన్ ఓన్లీ. అండ్ అప్లికెంట్స్ లాగిన్లో మాత్రమే అబ్జెక్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ మీరు పెట్టాలనుకున్న అబ్జెక్షన్స్ కూడా మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సెలెక్షన్స్ టు బి మేడ్ ద పర్సూయింగ్ దిస్ నోటిఫికేషన్ ఆర్ సబ్జెక్ట్ టు రైట్ ద పిటిషన్ ఈజ్ పెండింగ్ ఫర్ అనరబుల్ హైకోర్ట్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. మనకు సెలక్షన్ రిజల్ట్ వచ్చేసి పెండింగ్లో అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి కోర్ట్ కేసెస్ అనేది ఉండడం అయితే జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించిన రిజల్ట్ వస్తాయి. మీకు వీటికి సంబంధించినటువంటి మీ అప్లికెంట్ పీడిఎఫ్ అంటే మీరు మీ అప్లికెంట్ డీటెయిల్స్ కావాలనుకుంటే మనకు డ్రైవ్లో డైరెక్ట్గా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అండ్ దాని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడానికైతే ఉండదండి. మీకు కావాల్సినటువంటి మీ అప్లికెంట్ నేమ్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సైట్లోకి వెళ్ళి మాత్రమే ఇండివిజువల్ లాగిన్ ఆధారంగా తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో చేయక కొంచెం డిలే అవుతుంది. అండ్ వీడియో చేయడానికి కూడా కారణం నేను రేపటి వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.